ఓకే, ఇలా నలిగింది చూసారా ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం లేట్ అవుద్దన్న మాటే, కానీ దీంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా. అసలు తింటుంటే సన్నగా వేసుకొని 4 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం నేతి చుక్కలు వేసుకొని దాంట్లో కొంచెం ఉప్మా వేసుకొని అబ్బబ్బబ్బా కొబ్బరి పచ్చడి చేసుకొని కొబ్బరి చట్నీ, సారీ పచ్చడి కాదు, చట్నీ చేసుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా అన్నట్టు ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత మెత్తగా అయిపోయిందో. పైగా దీంట్లో నూరితే ఏంటంటే ఈ పిండి చక్కగా ఎక్కువ అవుద్ది. మిక్సీ జార్లో వేస్తే ఏదో దగ్గరగా అయిపోయి బాగుండదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత పప్పు వేసాను నేను, ఎంత పిండి అవుతుంది అసలు. చూసారు కదా చక్కగా. అసలు తింటే పెసరెట్ ఉంటుంది, చెప్పలేము. చూడండి ఫ్రెండ్స్, ఇలా రుబ్బుతున్నానా, అసలు ఆ పచ్చిమిరకాయ ఫ్లేవరు, ఆ జీలకర్ర ఫ్లేవరు, ఆ అల్లం ఫ్లేవరు మస్తుగా వస్తుందన్నమాట. అసలు తింటే ఉంటుంది, బాగా అనిపించడం ఇంకేం లేదు. ఇలా రుబ్బుకొని తింటే మనకి హెల్త్కి హెల్తీ, టేస్ట్కి టేస్ట్, మళ్ళీనేమో మన వాళ్ళు కూడా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం కష్టపడి రుబ్బుకుంటున్నాం కదా, మనకు కూడా చక్కగా హెల్తీగా ఉంటాం అన్నమాట. అందుకే ఈ మధ్య నేను ఏది రుబ్బినా రుబ్బురోలో రుబ్బుతున్నా. ఇదిగో ఫ్రెండ్స్, ఫైనల్లీ మన పిండి రెడీ అయిపోయింది. అసలు ఈ స్ట్రక్చర్ చూసారా, అసలు ఈ కలర్ చూసారా. ఇలా చేసుకొని తినండి రా అని అందరికీ చెప్తా ఉంటున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్ ఎంత పిండి అయిందో చక్కగా. నేను వేసింది ఎంత పిండి ఎంత అయిందో చూడండి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాం. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పిండి, అసలు స్మెల్ చూస్తే ప్రాణం. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.